లాస్ట్ మంత్ మార్చ్ ధ్యాన జగత్తు గురించి మనం చెప్పుకున్నాము. అది ఎంతో గొప్పగా అందులో ప్రతి ఆర్టికల్ చదవవలసిందని చెప్పేసి మనం వివరణ ఇచ్చుకున్నాము. ఈ మంత్ కూడా ఏప్రిల్ మహర్షి మహాయోగి గురించి వచ్చింది. చాలా చూడగానే వెరీ అట్రాక్టివ్గా ఉంది ఈ బుక్. నేను ఎప్పుడు ధ్యాన జగత్ చూసినా ఫస్ట్ ఎడిటోరియల్ టి వాణి మేడం గారి యొక్క ఈ ఎడిటోరియల్ చూసిన తర్వాతనే మిగతా బుక్ చూస్తాను. ఈసారి నన్ను బాగా ఆకర్షించిన ఆర్టికల్ ఏంటంటే ధ్యానం బాధలను ఉపశమనింపజేసే బహుమతి. ఇది ఎవరు రాశారంటే రసెల్ సిమోనస్ అని అతను రాశాడు. ఇది ఎంత గ్రేట్ టైటిల్ అంటే చూడండి, ధ్యానంతో ప్రారంభించని రోజు దంతావధానం చేసుకోకుండా ఆఫీస్కు వెళ్ళే రోజుతో సమానము. అంటే దీనిలో ధ్యానం యొక్క శక్తిని, ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఎంత గ్రేట్గా వర్ణించాడంటే అంత గ్రేట్గా వర్ణించాడు. ధ్యానం గురించి వీరేమన్నారంటే చూడండి ఎంత గ్రేట్గా రాశారో. ఇది కరెక్ట్గా వినండి, చాలా ఇంపార్టెంట్. కనుక ధ్యానం అన్నది నిశ్చలత్వానికి గొప్ప ఆహ్వానం. ధ్యానం వల్లనే మనం ఇరుకుగా ఉన్న మన ఆలోచన పరిధిని ఛేదించుకొని విశాల విశ్వంలో స్వేచ్ఛా విహంగా ఎగరగలుగుతాం. అంటే ఎంత గ్రేట్గా రాశాడు చూడండి. ఇది మీరు కూడా ఒకసారి చదవండి. మళ్ళీ రెండోసారి నేను వినిపించలేను, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. ధ్యానం అనే అందమైన పడవలో కూర్చొని జీవితం అనే మహానదిలో ప్రయాణం చేసినప్పుడు అది మనకు అవసరంలో ఆదుకునే పాత స్నేహితుడిలా నిలుస్తూ దారి తప్పుతున్నాం అని మనకు అనిపించినప్పుడు మనల్ని సరి అయిన దారిలో మళ్ళిస్తూ ఉంటుంది. అంటే ఎంత గ్రేట్గా రాశాడు చూడండి. అంటే ధ్యానం కనుక మనంలో చేస్తూ ఉంటే మనం ఎప్పుడైనా దారి తప్పినప్పుడు అది పాత స్నేహితుల్లాగా దారి చూపిస్తుందట. ఇంకా ఈ పారాగ్రాఫ్ ఎంత గొప్పగా ఉందంటే ధ్యానంలో మనల్ని మనంగా కలుసుకుంటాం. మనలోని ప్రతి ఒక్క రక్త కణాన్ని, ప్రతి ఒక్క నాడీ కణాన్ని, ప్రతి ఒక్క శరీరక కణాన్ని ప్రత్యక్షంగా కలుసుకుంటాం. అంటే మనలో ఉన్న అణువుల్ని మన ధ్యానం ద్వారా ప్రతి ఒక్క అణువును గమనించుతాము అని అర్థం. ఇక్కడ మన హృదయంలోకి ప్రవేశించి అక్కడ మానవత్వానికి అవధులు లేని కరుణాతత్వానికి ద్వారాలు తెలుస్తాం. అంటే మనలో ఎంతో కరుణ ఉంటుంది కదా, ఆ కరుణను బయటికి తీసుకురావడానికి ద్వారాలు తెరుస్తాం. అంటే మనలోని కరుణా హృదయం బయటకు తీసుకొస్తుంది ధ్యానము. యాక్చువల్గా మనం కరుణామయులమే. ఇంకో పారాగ్రాఫ్, మన చేతులకు దయతో మరి ప్రేమతో ఇతరులను వెచ్చగా ఆలింగనం చేయడం నేర్పుతాము. అంటే లవ్ ఎఫెక్షన్. అపార్థాల నుంచి మరి బాధల నుంచి తక్షణం బయటపడడం ఎలాగో మన మెదడుకు నేర్పుతాము. అంటే చూడండి, మనకు అపార్థం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయి. ఈ ధ్యానం ద్వారా మెదడుకు అపార్థం చేసుకోకూడదనే ఆ యొక్క జ్ఞానాన్ని బోధిస్తుందట ధ్యానం. అంటే ఎంత గ్రేట్గా రాశారు చూడండి వాళ్ళు. ఇంకా చూడండి, ఇలా ధ్యానం వల్ల మనం సేవ చేసుకొని మన వ్యక్తిత్వాలను దైవీకరణం చేసుకొని మనం అందుబాటులోకి వస్తాం. అయితే ఎంత గ్రేట్గా ఉంది ఇది. అందుకే ధ్యానం అన్నది మనం ఇచ్చుకోగలిగిన కరుణాపూరితమైన గొప్ప బహుమానం. అసలు అంత గ్రేట్గా ఉందండి. ఇది మహాద్భుతంగా ఉంది. ఇది మొత్తం చదవలేదు నేను. ధ్యాన జగత్ తీయగానే ఫస్ట్ వాణి మేడం ఆర్టికల్ చదివి ఈ పేజీ అట్రాక్ట్ చేసింది. మిగతా చాలా చోట్ల పేజీలు తిప్పుతూ పోయాను. ప్రతి పేజీ కూడా అద్భుతంగా ఉంది. ఇది ఈ నైట్ ఎలాగైనా కంప్లీట్ చేస్తాను. లాస్ట్ టైం కూడా అలాగే కంప్లీట్ చేశాను. ఇంకొక ఆర్టికల్ ఇందులో డైనా కూపర్, అమెరికా దేశం అతను ఇచ్చాడు. ఒకటే ఫస్ట్ చదువుతున్నాను. కర్మ అంటే ఏమిటి? చాలా ఉన్నాయి ఇలా ప్రశ్నల సమాధానాలు, ప్రతి ఒక్కటి చదవాలి. అంటే కర్మ అంటే ఏమిటి
అంటే ఏం చెప్తున్నానంటే, కర్మ అంటే మీరు చేసే ఆలోచనల ద్వారా మీరు చేపట్టే చర్యల యొక్క పర్యవసానాలను తిరిగి మీకు అందిస్తూ వాటి బాధ్యతలు మీరే వహించేలా మీకు శిక్షణను అందించగలిగే గొప్ప భరోసా మార్గం. అంటే ఎంత బాగా వర్ణించాడు చూడండి ఇది. ఇలా ఇవి చాలా ఉన్నాయి ప్రశ్నలకు సమాధానాలు. మర్చిపోయాను, ఈ టైటిల్ ఏంటంటే కర్మ అన్నది ఆత్మ యొక్క స్వేచ్ఛాయుత ఎంపిక మాత్రమే. ఈ పత్రిజీ గారిది ఇది ఎంత అద్భుతంగా ఉందంటే, ధ్యానం సహనాన్ని నేర్పిస్తుంది. అలా ఒక చిన్న వాక్యం చెబుతాను. కర్మ సిద్ధాంతం తెలుసుకున్న వాళ్లకు సహనం సహజంగానే అబ్బుతుంది. మన వల్లే మన కష్టాలు, మన వల్లే మన సమస్యలు అని తెలుసుకున్నప్పుడు సహజంగానే మనలో సహనం ఉద్భవిస్తుంది. ఇంకా చాలా ఉంది ఆర్టికల్ ఇందులో. ఇంకా మహర్షి మహేష్ యోగ్ గురించి ఉంది, ఇక నేను చదవలేదు మొత్తం బుక్. పాయింట్ ఆఫ్ హెల్త్ గురించి ఇది. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఈ బుక్ మీరు చదివిన తర్వాత ఎనీ ధ్యాన జగత్ బుక్ మీరు ఎవరికి ఇవ్వకండి, మీ ఇంట్లో ఫైల్ చేసుకో పెట్టుకోండి. కాకపోతే మీరు ఇవ్వదలుచుకుంటే ఈ బుక్స్ కొని మీ రిలేటివ్స్కి పంచండి. ఇదే ఒక మన ధ్యాన ప్రచారం కిందకి వస్తుంది. ఈ బుక్ కనుక వాళ్ళు కరెక్ట్గా చదివి ఉంటే డెఫినెట్గా దీనికి చందా కడతారు, వాళ్ళు మళ్ళీ ధ్యానంలోకి వస్తారు. ఇలా ఈ బుక్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఫైల్ చేసుకోవాలి. ఈ ఒక్క ధ్యాన జగత్తు చదివితే ఎన్నో పుస్తకాల్లో ఉన్న సారాంశం ఈ ఒక్క బుక్లోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చదవాలి, మనం సబ్స్క్రైబ్ చేయాలి, మనం మన ఫ్రెండ్స్కి వాళ్ళకు గిఫ్ట్గా ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. మరో పుస్తకంతో మళ్ళీ ఒకసారి కలుద్దాం.